మెంతికూర టమాటా కర్రీకి కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి 3, టమాటా 6, మెంతికూర ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయిలో బాగా హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర, కొన్ని పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి మంచిగా చిటపట్లు ఆడుతున్నప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మెంతికూరకు ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. మూత పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత ఒక్కసారి మనం మూత తీసి అవి కుక్ అయ్యాదో లేదో చూసుకోవాలి. ఒకసారి వీటిని ఇలా కలుపుకుంటే కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చాయి కదా. కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక చిటికెడంత పసుపు వేసుకొని ఇలా కొంచెం మళ్ళీ కలర్ పెట్టుకొని మళ్ళీ ఈ మూత పెట్టుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. కరివేపాకు, ఇలా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఆకుకూర తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఇలా టమాటాలు వేసుకొని మంచిగా కుక్ అయ్యే వరకు మొత్తం కలిపి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని తర్వాత ఆకుకూర వేసుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి టమాటాలు మంచిగా కుక్ అయ్యాయో లేదో చూస్తూ ఇంకొంచెం టమాటా సాఫ్ట్గా అవ్వాలి. టమాటాలు తొందరగా సాఫ్ట్ అవ్వాలి అని అంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా కుక్ అవుతుంది. మరొక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మినిట్స్ తర్వాత కుక్ అయిందా లేదా ఒకసారి చూసుకోవాలి. చూడండి టమాటాలు మంచిగా సాఫ్ట్గా ఎలా కుక్ అయ్యాయి. మంచిగా టమాటాలు కర్రీ ఇలా కలుపుకొని దీంట్లో ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మెంతికూరని యాడ్ చేసుకోవాలి. మెంతికూర మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మెంతికూర చాలా త్వరగా ఉడుకుద్దండి. ఏ ఆకుకూరలైనా త్వరగా ఉడుకుతాయి. ఇప్పుడు మెంతికూర వేసాక మంచిగా వాటర్ వస్తూ త్వరగా కుక్ అవుతుంది. మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ కుక్ చేసుకుందాం. మన మెంతికూర ఎలా కుక్ అయిందో చూసుకుందాము. సరే మెంతికూర మొత్తం మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కారం పెట్టుకుందాం రుచికి సరిపడా. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా. ఒక 2 స్పూన్ల కారం,
మంచిగా ఒకసారి కలుపుకోవాలి. చూస్తున్నారు మెంతికూర ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. టమాటా మెంతికూర ఎంత బాగుందో, మంచి స్మెల్ వస్తుంది. ఇలాంటి ఫ్రెష్గా మన ఇంట్లో మన చేతులతో మనం చేసుకొని తింటుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. 2 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేస్తాం. చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో కర్రీ అంతా. వేడి వేడి మెంతికూర టమాటా కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని ఒక గిన్నెలోకి మార్చుకుందాం. చూసారు కదా మన మెంతికూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. కర్రీని ఒకసారి మనం టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి మెంతికూర టమాటా కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.